the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆర్టికల్ 44కి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. బేసిక్స్లోకి వెళ్తే ఆల్రెడీ మనం లాస్ట్ 5 or 6 months బ్యాక్ ఈ టాపిక్ని డిస్కస్ చేసాము. ఈరోజు అందులో మరొక అప్డేట్ వార్తల్లోకి వచ్చింది. మనందరికీ తెలుసు, దేశంలోని అత్యున్నత చట్టం రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ద సుప్రీం లా ఆఫ్ ది ల్యాండ్. రాజ్యాంగంలోని 4వ భాగం ఏం చెప్తుంది? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఆదేశిక సూత్రాలు అంటాము. అంటే రాజ్యానికి సంబంధించిన అధికారాలు. ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 44 తరచు వార్తల్లోకి వస్తుంది. యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌర స్మృతి అంటాము. యూనిఫామ్ సివిల్ కోడ్. దేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రము ఆర్టికల్ 44ని అమలు చేయడానికి చాలా రోజుల నుండి కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా లాస్ట్ 6 months బ్యాక్ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వము ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఒక బిల్లుని సిద్ధం చేసి అసెంబ్లీ ఆమోదం కూడా తెలపడం జరిగింది. ఆ ఆమోదం పొందబడిన బిల్లుని రాష్ట్రపతికి పంపించారని చెప్పాను. ఎందుకు రాష్ట్రపతికి పంపించారో మీకు రీజన్ కూడా చెప్పాను. సో రాష్ట్రపతికి పంపించారు అకార్డింగ్ టు ఆర్టికల్ 201 అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పాను. అండ్ ఆర్టికల్ 44 అనేది మనకి కాన్కరెంట్ లిస్ట్లో ఉండే అంశం. గుర్తుపెట్టుకోండి, మనకు రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా అని అధికారాల విభజన గురించి మనం నేర్చుకుంటాం కదా. కేంద్ర రాష్ట్ర సంబంధాలు, షెడ్యూల్ 7, ఆర్టికల్ 246 ఇవన్నీ కూడా ఓకేనా. సో ఇక్కడ ఉమ్మడి జాబితాలోని అంశము. మరి రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇక రానున్న 2025 జనవరి మంత్ నుండి రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేయబోతున్నామని చెప్పేసి నిన్నటి రోజున ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ వెరీ ఇంపార్టెంట్. మరి దీంతో భారతదేశంలోనే ఆర్టికల్ 44ని అమలు చేయబోతున్న మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం మరొకసారి వార్తల్లోకి వచ్చింది. గుర్తుంచుకొని మీకు డౌట్ రావచ్చు, సార్ ఆల్రెడీ గోవా ఉంది కదా యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేస్తూ అని చెప్పేసి. మనందరికీ తెలుసు, దేశంలోనే అత్యున్నత చట్టంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26. అకార్డింగ్ టు ఆర్టికల్ 44 గోవాలో ఇంప్లిమెంటేషన్ లేదు. మనం గోవాని పోర్చుగీస్ వారి నుండి తీసుకోవడం జరిగింది. సో దట్ ఈస్ డిఫరెంట్ కేసు. కానీ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 44ను అమలు చేయడంలో మాత్రం ఉత్తరాఖండ్ రాష్ట్రమే మొదటి స్థానంలో ఉండబోతోంది, మొదటి రాష్ట్రంగా ఉండబోతోంది. అది మాత్రం గుర్తుంచుకోండి, ఓకేనా. సో ఇది కరెంట్ పాలిటీలో. ఇంకా మనం దీని గురించి డెప్త్గా నేర్చుకోవాలి, వాట్ ఈజ్ ఆర్టికల్ 44 అవన్నీ కూడా. సో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ని మీకు అప్డేట్ చేశాను. అండ్ అభ్యర్థులు గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా, సబ్జెక్టు వారీగా వస్తున్న కరెంట్ అఫైర్స్ని చూడండి. సబ్జెక్టు వారీగా వచ్చే కరెంట్ అఫైర్స్ని మీరు ఎక్కువగా కన్సిడర్ చేయండి. ఎందుకంటే జనరల్ స్టడీస్లో కూడా ఎక్కువగా స్కోర్ అవుతాయి. మీకు ఆల్రెడీ పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా అండ్ మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్లో భాగంగా అన్ని అంశాలను కూడా మీకు నేను సైంటిఫిక్ అప్రోచ్తో డీల్ చేస్తున్నాను. CA 360 2025 కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది. CA 360 2025 కోర్సు. మీకు CA 360 అనేది పోటీ పరీక్షలు సృష్టించిన సంచలనం ప్రతి ఒక్క అభ్యర్థికి తెలిసిందే. సో రానున్న సంవత్సరానికి సంబంధించి CA 360 2025 కోర్సుని లాంచ్ చేశాను. GVK స్టడీ సర్కిల్ యాప్, ఇప్పటి వరకు యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి నేను ఒక బెనిఫిట్ కూపన్ని కూడా ఇచ్చాను. ఆ బెనిఫిట్ కూపన్తో CA 360 2025 కోర్స్కి భారీ డిస్కౌంట్ అనేది కూడా అప్లికేబుల్ అవుతుంది. సో కూపన్ కూడా ఎక్స్పైర్ అవుతుంది. సో అభ్యర్థులు ఇమీడియట్గా యూటిలైజ్ చేసుకోండి అండ్ 2025 కోర్స్ని పొందండి. ఇక ఆల్రెడీ CA 360 2023 2024 ఇవన్నీ కూడా పోటీ పరీక్షలు సృష్టించిన సంచలనం. ప్రతి ఒక్క అభ్యర్థి ఇటీవల కాలంలో పోటీ పరీక్షలకు సంబంధించి మీరు చూసే ఉంటారు, ఓకేనా. సో అభ్యర్థులు ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. ఇక సెకండ్ టాపిక్ వచ్చేసేసి మాల్డోవా విల్ జాయిన్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంట. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 104వ సభ్య దేశంగా లాస్ట్ మంత్ మనం డిస్కస్ చేసాం. ఏంటది? అర్మేనియా. ఈరోజు 105వ సభ్య దేశంగా మాల్డోవా. గుర్తుంచుకోండి, మాల్డోవా పేరు గుర్తుంచుకోండి. ఇక మీకు మ్యాప్ పాయింటింగ్కి వస్తే, మీకు మ్యాప్ పాయింటింగ్ ఇంపార్టెంట్. వరల్డ్ మ్యాప్
మాల్డోవా నల్ల సముద్రానికి ఆనుకున్నట్టుగానే కనబడుతుంది, కానీ నల్ల సముద్రానికి బార్డర్ ఉండదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో మాల్డోవా గురించి ఈ బిట్ రిపీట్ అవుతుంది. సో నల్ల సముద్రాన్ని ఆనుకొని ఉన్న 6 దేశాల్లో మాల్డోవా లేదు. మనకి చూస్తే మాత్రం మరి మాల్డోవా నల్ల సముద్రానికి సరిహద్దుతో ఉంది అని అనుకుంటాం, కానీ లేదు. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మాల్డోవా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 105వ ఫుల్ టైం మెంబర్గా అని చెప్పేసి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ప్రస్తుతం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు నిన్నటి రోజున చెప్పారు. ఇక ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురించి మనం తరచూ చూస్తున్నాం. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది మనకి 2015 సంవత్సరంలో భారత్ ఫ్రాన్స్ చొరవతో ప్రారంభించడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, అప్పుడు ఫ్రాన్స్కి సంబంధించి ఫ్రాంకోయిస్ హాలండ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. పంట వ్యర్థాల కాల్చివేత శిక్షార్హమని చెప్తూ కేంద్ర ప్రభుత్వం ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనల ముసాయిదాలో పేర్కొంది. గుర్తుంచుకోండి. మనందరికీ తెలుసు ఢిల్లీ ప్రస్తుతం కాలుష్య కోరల్లో చిక్కుకుపోతుంది. ఇప్పుడు ఢిల్లీ అనగానే మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీస్లో కనబడుతూ ఉంది టాప్లో. ఇక ఢిల్లీ ఆ పరిస్థితికి దేశ రాజధాని కదా, అక్కడ వెహికల్స్ ఎక్కువ ఉంటాయి అనుకుంటాం మేము, కాదు. సో ఇక్కడ ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఆ రాష్ట్రాల్లో పంటకాలం పూర్తయిన తర్వాత పంట చెత్త ఉంటుంది కదా, క్రాప్ రెసిడ్యూ. సో క్రాప్ రెసిడ్యూ ఏదైతే ఉంటుందో ప్యాడీ స్టబుల్ అంటాం, దాన్ని అదే పంటలో పైల్స్గా పేర్చి దహనం చేస్తారు. దట్టమైన పొగ, మొత్తం ఒకరు చేస్తేనే పొగ వస్తుంది. అటువంటి మొత్తం రాష్ట్రాలు చేస్తే ఎలా ఉంటుంది? ఆ దట్టమైన పొగ ఢిల్లీ చుట్టూ కాలుష్య దుప్పటిలా పేరుకుపోతుంది. సో మనం బ్రతకడానికి గాలి పీలుస్తాం, కానీ కొన్ని పరిస్థితుల్లో ఢిల్లీలో ఎలా ఉందంటే ఆ గాలి పీలిస్తే గాల్లో కలిసిపోయేలా ఉంటుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడము, కేంద్ర ప్రభుత్వం కంట్రోలింగ్ మెజర్స్ తీసుకోవడం, ఇవన్నీ చూస్తున్నాం. సో ఇక్కడ ఫైనల్గా ఈ యొక్క అంశము, దేశ రాజధాని నగరం ఢిల్లీని కాలుష్యం వేధిస్తున్న తరుణంలో వ్యవసాయ పంటల వ్యర్థాలను బహిరంగంగా తగలపెట్టడాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేరానికి పాల్పడే వారికి భారీ జరిమానాలను విధించేందుకు పారిశుద్ధ్య కార్మికులకు అధికారాలు ఇవ్వాలనుకుంటుంది. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2024 ముసాయిదా ఈ ప్రతిపాదన చేసింది. దీనిని ఈ నెల 9న జారీ చేశారు. వ్యవసాయ ఉద్యానవన పంటల వ్యర్థాలను తగలబెట్టకుండా చర్యలు చేపట్టవలసిన బాధ్యతను స్థానిక సంస్థలకు అప్పగించాలని ఈ ముసాయిదా చెబుతోంది. ఇక దేశంలోనే మొట్టమొదటిసారి ప్రపంచంలోనే దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి పదాలను మనము సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం మన CA 360లో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ అంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన యాంటీ పెస్టిసైడ్ బాడీ సూట్. ఒక బాడీ సూట్ మనం కదా కరోనా సమయంలో పీపీఈ కిట్లు, పీపీఈ సూట్ల గురించి చూసాం కదా, అలాగా. సో ఇది బాడీ సూట్. దీనికి సంబంధించి యాంటీ పెస్టిసైడ్ అంటే పెస్టిసైడ్కి వ్యతిరేకంగా పనిచేసేది. కామన్గా కిసాన్ రైతులు ఎవరైతే ఉంటారో పురుగుల మంచి చల్లుతారు కదా, దానివల్ల మనకు హాని కాకుండా అన్నట్టు. సో దేశంలోనే మొట్టమొదటిసారి దీన్ని డెవలప్ చేశారు. దీని పేరు ఏంటంటే కిసాన్ కవచ్. ఇటువంటి వాటిపైన అడుగుతారు. కిసాన్ కవచ్ ఎవరు డెవలప్ చేశారంటే బ్రిక్ ఇన్స్టెమ్ అనే ఒక సంస్థ బెంగళూరు. ఎవరి కొలాబరేషన్స్ అంటే సెపియో హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్. వీరు ఈ సూట్ని తయారు చేశారు, ఈ కిట్ని తయారు చేశారు. కిసాన్ కవచ్ పేరు గుర్తుంచుకోండి. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న జితేంద్ర సింగ్ గారు లాంచ్ చేయడం జరిగింది. ద కిట్ కన్సిస్ట్స్ ఆఫ్ ట్రజర్, పుల్ ఓవర్ అండ్ ఫేస్ కవర్ మేడప్ ఆఫ్ ఆక్సిమ్ ఫ్యాబ్రిక్తో తయారు చేశారు. that can chemically break down any of the common pesticides that get sprayed onto cloth or body during spraying operations. పురుగుల మందు చల్లేటప్పుడు పిచికారి చేస్తారంటారు. ఆ చల్లేటప్పుడు మన బాడీ పైన కానివ్వండి, స్కిన్ పైన, లేదంటే బట్టల పైన ఆ స్ప్రింకిల్స్ ఉంటాయి కదా, అది పడకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. పడ్డా కూడా మనకి ఏం కాదన్నట్టు ఈ క్లాత్తో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి అయోధ్య రాముల వారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అయోధ్య టెంపుల్ గురించి మనము జనవరి మంత్లో స్పెషల్ వీడియో కూడా ఇచ్చాను మీకు CA 360లో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అయోధ్య టెంపుల్ ఏదైతే ఉంటుందో, రామ్ మందిర్ ఏదైతే ఉంటుందో, ఆ రామ్ మందిర్కి గ్లోబల్ సేఫ్టీ ఎక్సలెన్స్ అవార్డు ఒక పురస్కారం వచ్చింది. స్వార్డ్ ఆఫ్ హానర్ పురస్కారం అనేది రావడం జరిగింది. అయోధ్యాస్ రామ్ మందిర్ ప్రాజెక్ట్ అవార్డెడ్ స్వార్డ్ ఆఫ్ హానర్ బై బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్. ఎవరు ప్రదానం చేశారు, ఎందుకోసం ప్రదానం చేశారంటే సేఫ్టీ మేనేజ్మెంట్ విషయంలో ఆ టెంపుల్ ప్రెమిసెస్ అనేవి అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి గ్లోబల్ సేఫ్టీ ఎక్సలెన్స్ అవార్డులో పురస్కారం రావడం జరిగింది. గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి వార్తలు నిలుస్తున్న ఫెస్టివల్స్ పైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతారు. సో గదిమై అనే ఒక ఫెస్టివల్, గదిమై అంటే ఒక గాడెస్, అమ్మవారు, ఓకేనా, దేవత.
సో గదిమై ఫెస్టివల్ అనేది ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది. సౌత్ ఈస్ట్ నేపాల్ ప్రాంతంలో జరిగే ఒక ఫెస్టివల్. హిందువుల పండుగ ఇది. హిందువుల పండుగ మన భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాలు ఇది వార్తలకు వస్తూ ఉంటుంది. సో గదిమై ఫెస్టివల్ ప్రత్యేకత ఏంటంటే మాస్ స్లాటర్ ఆఫ్ ఎనిమల్స్, జంతు బలి. సో జంతువులను బలి చేయడము ఏదైతే ఉంటుందో ఇవన్నీ రిచువల్స్తో కూడుకున్న ఫెస్టివల్. సో ఇక్కడ దీనివల్ల ఇటీవల కాలంలో వివాదం అనేది ఒకటి వార్తల్లోకి వస్తుంది. ఒకవైపు జంతు ప్రేమికులు, ఒకవైపు భక్తులు, డివోటీస్, ఎనిమల్ లవర్స్ వర్సెస్ డివోటీస్. సో మా నమ్మకం ఇది ఫెస్టివల్ అని చెప్పేసేమో భక్తులు, డివోటీస్. జంతువులను అలా మాస్ కిల్లింగ్ అనేది చేయకూడదు అని చెప్పేసేమో ఈ ఫెస్టివల్కి వ్యతిరేకంగా పోరాడే జంతు ప్రేమికులు. సో అలా ఈరోజు వార్తల్లోకి వచ్చింది. గదిమై ఫెస్టివల్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. సో ఇది ఎందుకు వివాదం అంటే మాస్ స్లాటరింగ్ ఆఫ్ ఎనిమల్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఇండియా కండక్ట్స్ ఫస్ట్ ఎవర్ గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ ట్యాగింగ్ ఇన్ అస్సాం. సో అస్సాంలో మొట్టమొదటిసారి గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ ట్యాగింగ్ అనేది ఇనిషియేట్ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు నేషనల్ అక్వాటిక్ ఎనిమల్ ఏంటి? ప్లాటినిస్టా గ్యాంజెటికా, రివర్ వాటర్ డాల్ఫిన్, గంగా నదిలో ఉండే డాల్ఫిన్. దాని ట్యాగింగ్ ప్రోగ్రాము. సో హిస్టారిక్ అచీవ్మెంట్ ఇన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, వన్యప్రాణి సంరక్షణలో భాగంగా మొట్టమొదటిసారి గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ ప్లాటినిస్టా గ్యాంజెటికా అని ట్యాగింగ్ ప్రోగ్రామ్ అనేది అస్సాంలో స్టార్ట్ చేశారు. ఎవరు చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, క్లైమేట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వారు స్టార్ట్ చేశారు. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు అస్సాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిపి చేయడం జరిగింది. సో డాల్ఫిన్ ట్యాగింగ్ ప్రోగ్రాము వాటి సంరక్షణలో భాగంగా. ఇక నిన్నటి రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మరియు నెదర్లాండ్స్ ప్రైమ్ మినిస్టర్ మధ్య జరిగిన సంభాషణ, యాక్చువల్గా ఫోన్ సంభాషణ, రెండు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి వార్తల్లోకి వచ్చింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కాబట్టి ఇంపార్టెంట్. మీకు పిఐబి అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ గాట్ ఆర్ రిసీవ్డ్ టెలిఫోన్ కాల్ ఫ్రమ్ హెచ్ఈ మిస్టర్ డిక్ షోఫ్. సో నెదర్లాండ్స్ ప్రస్తుత ప్రధాని పేరేంటి? డిక్ షోఫ్. తన నుండి కాల్ పొందడం జరిగింది, కాల్ వచ్చింది. సో ఇందులో భాగంగా రెండు దేశాల సంబంధాల్లో భాగంగా ఇందులో భాగంగా ట్రేడ్, డిఫెన్స్, సెక్యూరిటీ, ఇన్నోవేషన్, గ్రీన్ హైడ్రోజన్ అండ్ సెమీకండక్టర్స్ ఈ విషయంలో ఇరు దేశాలు కూడా పరస్పరం సహకరించుకోవడం విషయంలో కొన్ని ఒప్పందాలను మార్చుకోవడం జరిగింది. ఓకేనా? ఇక అవార్డ్స్ విషయానికి వస్తే పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి, సో తెలుగు రచయిత, సాహిత్య అకాడమీ పురస్కారము వరించింది. ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణ గారిని సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. తెలుగులో ఆయన రాసిన దీపిక అబ్దుయ వ్యాస సంపుటికి గాను ఆయనకు ఈ అవార్డు ఎంపిక చేసినట్లు సాహిత్య అకాడమీ నిన్నటి రోజున బుధవారం రోజున ప్రకటించింది. హిందీ కవయిత్రి గగన్ గిల్, ఆంగ్ల రచయిత్రి ఈస్టరిన్ కైర్లతో సహా 21 మందికి వార్షిక సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి. గుర్తుంచుకోండి. ఇక వ్యాస్ సమ్మాన్ పురస్కారం 2024 సంవత్సరానికి గాను వ్యాస్ సమ్మాన్ 34th వ్యాస్ సమ్మాన్ పురస్కార గ్రహీతగా ఇక్కడ మనకు సూర్యబాల గారు వార్తల్లోకి వచ్చారు. సూర్యబాల. సో సూర్యబాల విన్స్ 34th వ్యాస సమ్మాన్ ఫర్ హర్ నవల్ కౌన్ దేస్కో వాసి వేణుకి డైరీ అనే ఒక పుస్తకం, ఒక నవల రచయిత్రి. మరి వ్యాస్ సమ్మాన్ పురస్కారాన్ని ఎవరు ప్రదానం చేస్తారు? కేకే బిర్లా ఫౌండేషన్. ఈ ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ అవార్డ్, ఈ పురస్కారాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 1991లో. సో క్యాష్ ప్రైజ్ 4 lakhs ఉంటుంది. గుర్తుంచుకోండి, 4 lakh rupees. ఓకేనా? సూర్యబాల గారు ఈ సంవత్సరానికి గాను వ్యాస్ సమ్మాన్ పురస్కార గ్రహీత. ఇక కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఒక మహిళ, సో చాలా ఫేమస్, పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఎన్వైర్మెంటల్, సో పర్యావరణవేత్త తులసి గౌడ గారు నిన్నటి రోజున మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. షీ ఈజ్ ఫేమస్ యాజ్ వృక్ష మాతే, సో మదర్ ఆఫ్ ట్రీస్గా ప్రత్యేకంగా తనకు గుర్తింపు పొందారు. రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా 2021 సంవత్సరంలో తను పద్మ పురస్కారాన్ని కూడా పొందడం జరిగింది, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వారు. ఇక రవిచంద్రన్ అశ్విన్, తమిళనాడుకు సంబంధించిన క్రికెటర్, సో క్రీడా రంగానికి సంబంధించి అండ్ అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఆటగాడు. నిన్నటి రోజున ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా 3rd టెస్ట్ ముగిసిన తర్వాత ఇక అంతర్జాతీయ క్రికెట్కి వీడ్కోలు పలుకుతున్నాను అని చెప్పేసి తన రిటైర్మెంట్ని ప్రకటించాడు రవిచంద్రన్ అశ్విన్, ఇండియాస్ లెజెండరీ స్పిన్నర్. ఓకేనా? సో టెస్టుల్లో దాదాపు 106 టెస్టుల్లో 537 వికెట్లు తీసుకున్నాడు అండ్ 37 5 వికెట్ హాల్స్ తీసుకున్నాడు. అంటే 5 సార్లు ఒక్కొక్క ఇన్నింగ్స్లో 5 వికెట్ తీసుకోవడం అనేది 37 times టెస్టుల్లో. నెక్స్ట్ 1 days
116 మ్యాచ్ల్లో 156 వికెట్లు తీసుకున్నాడు. ఇక T20 ఇంటర్నేషనల్ విషయానికి వస్తే 65 మ్యాచ్ల్లో 72 వికెట్లు. ఇవి అడగారు ఎగ్జామినేషన్లో. సో ఏ రాష్ట్రం అని అడుగుతారు, తమిళనాడు. సో క్రికెట్తో సంబంధం ఉన్న వ్యక్తి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు విషయంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. మాల్డోవా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 105th ఫుల్ మెంబర్ కంట్రీ. పంట వ్యర్థాల కాల్చివేత శిక్షార్హమని కేంద్రం నిబంధన. సో కిసాన్ కవచ్ అనే ఒక ప్రత్యేక కిట్, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ యాంటీ పెస్టిసైడ్ బాడీ సూట్, స్వార్డ్ ఆఫ్ హానర్, అయోధ్య రామ మందిరం గెలుచుకున్న పురస్కారం బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ నుండి. ఇక గదిమై ఫెస్టివల్ అమ్మవారి ఒక జాతర, 5 ఏళ్లకు ఒకసారి జరిగే జాతర, నేపాల్కి సంబంధించి. అండ్ ప్లాటినిస్టా గ్యాంజెటికా రివర్ వాటర్ డాల్ఫిన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ట్యాగింగ్ ప్రోగ్రామ్ అస్సాంలో ప్రారంభమైంది మొట్టమొదటిసారి. అండ్ ఇండియా నెదర్లాండ్స్ రిలేషన్. పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి సాహిత్య అకాడమీ పురస్కారము వరించింది. అండ్ ఈ సంవత్సరానికి వ్యాస్ సమ్మాన్ పురస్కార గ్రహీతగా సూర్యబాల గారు. అండ్ పద్మశ్రీ పురస్కార గ్రహీత ఎన్వైర్మెంటలిస్ట్ తులసి గౌడ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతూ రవిచంద్రన్ అశ్విన్ తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి, అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లినియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.